హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని దాసరం బస్తీలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 4 ఎకరాల వివాదాస్పద స్థలంలో ఓ బిల్డర్ నిర్మాణ పనులు చేపట్టడంపై బస్తీవాసులు మండిపడ్డారు. తమకు దారి లేకుండా చేస్తున్నారంటూ స్థానికులు అడ్డుకోవడంతో పాత బస్తీకి చెందిన బౌన్సర్లు వారిపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. గత 35 ఏళ్లుగా తాము ఇక్కడే నివసిస్తున్నామని, చెత్త ఏరుకుంటూ బతుకుతున్న తమను ఇక్కడి నుండి పంపించే కుట్ర చేస్తున్నారని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తావా మనం? నేను చెత్త పని చేస్తా సార్. నేనైతే ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినాను. చెత్త ఇది చెట్లుండి సార్, చెట్లుంటే ఊడ్చుకొని ఎత్తుకొని మేము కాపాడుకున్నాం. ఇప్పటికీ మేము చాలా రోజులు 35 ఏళ్ళు వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు. మేమైతే వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాము. మీరు ఏమని చేయగలని అని ఇక్కడే ఉంటామని అంటున్నాం సార్. మీరు ఏం చేసినా కానీ మేము ఇద్దరం ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే రేకులు నాటుతున్నాం సార్. రేకులు నాటితే మమ్మల్ని నిలగొడతారని మాకు అది ఉద్దేశం సార్. అదే సార్, ఆ రేకులు నాటుకోకున్నట్లుంటే మేము మనిషాంతి ఉంటాం సార్. ఇప్పుడు కానీ అన్నం చేసుకోలేం సార్. మేము మనిషాంతి లేదు సార్. సంవత్సరం మేము ఒకటే పొజిషన్ లో పెట్టినారు మమ్మల్ని. మీరు ఉంటారా పోతారా? పోయేదైతే లేదు. మేము ఇక్కడైతే ఉంటాం సార్, ఇక్కడే ఉంటామని అనుకుంటున్నాం సార్. ఈ పొద్దు రేకులు పెడుతున్నారు సార్. రేకులు పెడుతుంటే మాకు రేకులు ఉండద్దు. రేకులు నాటితే మమ్మల్ని నిలబడతారని మేము అంటున్నాం సార్. అదే సార్. ఆ పిల్లకి ఇప్పుడు దవాఖానా తీసుకుపోయారు సార్. ఇక మీరు నాటుతున్నారు కదా, ఒక్క మాట మాకు చెప్పాలి. కానీ చెప్పకుండా వచ్చి నాటడం ఏంటి? ఆ బీఆర్ఎల్ నేపాల్లో ఆడళ్ళని తీసుకొచ్చిండ్రు. 20 మంది ఉన్నారు. రాళ్ళు పెట్టి ఎట్లా పడితే అట్లా రుంజుతున్నారు సార్. చిన్న పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు సార్. అట్లా రుంజొచ్చా? ఇప్పుడు ఆ పిల్లని దవాఖానా తీసుకోవారు. ఎవరు కట్టిస్తారు సార్? మాకు మా పొద్దుగా లేస్తే చెత్తలు ఊడ్చుకొని బతికే ఇది ఉన్నది సార్. ముగ్గురికేమో ఒక్క పిల్లకి ఎక్కువ ఆ పిల్లలు దవాఖానా తీసుకుపోయారు సార్. ఇదేమో న్యాయమా? ఆ ఎర్ర సూట వేసుకున్నాడు పిల్లగాడు, జేసీ పిల్లగాడు. నేను పోలీసు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు కొడతారా మమ్మల్ని? సమాధానంతో మాట్లాడతారు. పోలీసు మాట్లాడారు. పోలీసు వాడు ఈమె ఉన్నాడు సార్. ఎర్ర సూట ఉంది, లోపల నల్ల కన్నీళ్ళు ఉన్నది. మాట్లాడుతున్నారు సార్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని దాసరం బస్తీలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 4 ఎకరాల వివాదాస్పద స్థలంలో ఓ బిల్డర్ నిర్మాణ పనులు చేపట్టడంపై బస్తీవాసులు మండిపడ్డారు. తమకు దారి లేకుండా చేస్తున్నారంటూ స్థానికులు అడ్డుకోవడంతో పాత బస్తీకి చెందిన బౌన్సర్లు వారిపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. గత 35 ఏళ్లుగా తాము ఇక్కడే నివసిస్తున్నామని, చెత్త ఏరుకుంటూ బతుకుతున్న తమను ఇక్కడి నుంచి పంపించే కుట్ర చేస్తున్నారని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Gracias.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని దాసరం బస్తీలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని దాసరం బస్తీ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాసారం బస్సులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ పాత బస్ జమిన రౌడీ షూటర్స్, మహిళలు కూడా అందరూ కూడా కలిసి ఒక పేద ప్రజలపైన కూడా పడి విరుచుకుపడ్డ నేపథ్యం ఇదంతా చూస్తున్నాం. ఇదంతా కూడా దాదాపుగా 142/1, 143/2 సర్వే నెంబర్ ఏదైతుందో ఈ సర్వే నెంబర్ సంబంధించి 3 ఎకరాల 38 గుంటల సంబంధించిన ల్యాండ్. ఇది ఆల్రెడీ కోర్టు కేసులో ఉందని చెప్పి దాదాపు ఒక 30 years నుంచి కూడా నడుస్తున్న పరిస్థితి. కానీ తమ ల్యాండ్ అని వీళ్ళు, తమ ల్యాండ్ అని వాళ్ళు, అంటే ఇదంతా కూడా దాదాపు 30 సంవత్సరాలు కూడా పేద ప్రజలందరూ కూడా ఇక్కడ కూలీనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వీళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ పాత బస్ ఒక బిల్డరు బొడ్డు వెంకటేసి పెంటమ్మ అనే పేరుల మీద వచ్చి వీళ్ళ పైన దాడికి తెగబడి రాత్రి తీసుకొచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి బుల్డోజర్లు, జేసీబీలు అవన్నీ తీసుకురావచ్చి షీట్లు ఏదైతుందో ఆ బ్లూ కలర్ షీట్లను కూడా ఏర్పాటు చేసిన అబద్ధంలోనే వీళ్ళందరూ కూడా తిరగబడడంతో వాళ్ళు పరుగులో తీసిన పరిస్థితి. పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులు ఇటు వైపు రాకుండా పోలీసు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ 3 ఎకరాల 38 గుంటల ల్యాండ్ ఎవరిది అని కూడా తెలిసినప్పుడు కూడా ఇది ఎవరికి కాదు, ఎక్కడికి సంబంధించిన కూడా కాదు. వాళ్ళకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలాంటి పేపర్ లేవు. వీళ్ళకి ఆల్రెడీ కోర్టు సంబంధించినటువంటి స్టే ఆర్డర్ కూడా పేదలకు ఇచ్చినటువంటి దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి పేపర్ తీసుకొచ్చి మనకు చూపించడం జరిగింది. అంతా కూడా హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఇది 142, 143, 141 ఏదైతుందో ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా 3 ఎకరాల 38 గుంటలు ఇక్కడ చూడొచ్చు మనం. ఇదంతా కూడా ఇది 3 ఎకరాల 38 గుంటలకు సంబంధించినటువంటి ల్యాండ్ దాసారం బస్తీ బీకే కూడా సంజీవ్ రెడ్డి నగర్కి సంబంధించింది అమీర్పేట మండలం. ఇదంతా కూడా వీళ్ళు కానీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అసలు ల్యాండ్ ఎవరిది అని వాళ్ళకి తెలియదు. గతంలో కూడా చూసుకున్నట్టయితే ఒక ముస్లిం పెద్ద మనిషిది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళది కూడా కాదని హైకోర్టు తేల్చినారు. మరి ఈ ల్యాండ్ 1956 నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఓన్లీ నిల్లాని వస్తుంది. ఆ నిల్లాని వస్తుంది అంటే మరి ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్ అనుకోని చెప్పుకోవాలి. ఇంకా దాంట్లో యజమానాన్ని ఎవరు లేదు. మనం ఒకసారి చూస్తే ఇదంతా ల్యాండ్ ఒక్కసారి ఆ గమనిస్తే ఒక జూమ్ చూస్తే అదంతా ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఆ ఓపెన్ ల్యాండ్ను కబ్జా చేసేందుకు హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చినటువంటి దుండగులు దాదాపు 30 నుంచి 50 మంది వచ్చినటువంటి పరిస్థితి. వచ్చి ఒకేసారి ఈ మైళ్ళపట్నం వెచ్చుకుపట్టడంతో వీళ్ళు కూడా రివర్స్ గా చెప్పడంతోనే వాళ్ళు పరుగులు తీసినటువంటి పరిస్థితి అవుతుంది. పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు కూడా రాలేని పరిస్థితిలో ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాతనే ఇక్కడ లోకల్ పోలీసులు వచ్చి అడవిడి చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? సార్ మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. మేము నా చదువు 95లో నేను పర్వీణ స్కూల్ అని ఇక్కడ బీకేగూడలో ఉంది. నేను పర్వీణ స్కూల్లో చదివాను. ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు అప్పుడు సింటిడి చెత్త సేకరణ వృక్ష పునర్ సంఘం ఉన్నప్పుడు వాళ్ళు చెత్త కార్మికులు ఇంటి చెత్త సేకరణ చేసుకుంటూ ఇక్కడ ఖాళీ జాగా ఉంటే అప్పుడు బల్కంపేటలో ఉండేవాళ్ళం సార్. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే ఇక్కడికి వచ్చి అప్పుడు ఓపెన్ ప్లేట్ అప్పుడు ఏం లేకుండా సార్. అంతా ఇది మట్టి కుప్పలు చెత్త చెదారం అంతా ఉంటే మేము సాఫ్ చేసుకొని అప్పుడు కొంతమంది గుడిసెలు కలిసి కొంతమంది స్థానికంగా కూడా మాకు సపోర్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ తరఫున వచ్చి మేము అప్పుడు గుడిసెలు వేసుకొని ఉన్నాము. ఇప్పుడు గత 30 సంవత్సరాలే సార్ మేము ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని లేచిపోండి పోండి అని కూడా ఎవరు ఇంతవరకు చెప్పలే. ఈ ఒక 1 year నుంచి కేసు గెలిచామని చెప్పేసి మా హైకోర్టులో మాకు కాపీ వచ్చేసిందని చెప్పారు. ఇక్కడ ఎవరో స్థానిక బిల్డర్స్ అంటే సార్ వాళ్ళ పేరు కూడా మాకు ఎవరు చెప్పట్లేరు. ఆ బిల్డర్స్ అనే ఒక 5-6 మందిని కూర్చొని ఒక 1 year నుంచి ఇంతకుముందు అక్కడ రేకుల షెడ్ వేశారు సార్. అప్పుడు అడ్డుకొని ఎంఆర్ఓ కూడా వచ్చి మాకు స్థానికంగా ఎంఆర్ఓ కూడా మాకు అప్పుడు ఆపేపించారు. తర్వాత కొన్ని నెలలకి మాకు మళ్ళీ చేసి మేము తలసాని సార్ దగ్గరికి వెళ్తే మాకు తలసాని సార్ స్థానిక ఎమ్మెల్యే సార్ కూడా స్టే ఆర్డర్ ఇచ్చి మాకు మీ తరఫు అయితే మాకు ఈ స్థానికంగా కూడా సారు మాకు స్టే ఆర్డర్ కూడా ఇప్పించడం జరిగింది సార్. ఈ స్థానికంతో చేసుకున్నాం సార్. అయితే మాకు గత 5-6 రోజుల నుంచి పొద్దు నుంచి ఒక డిసెంబర్కి వెళ్ళి రేకులు తెచ్చారు సార్. పాదానికి మమ్మల్ని చుట్టూ కాంపౌండ్ చేసి మమ్మల్ని ఎట్ల నుంచి తీసారని చెప్పేసి పొద్దున మేమందరం పనికి వెళ్ళిపోతాం సార్. పొద్దున చెత్త తీసుకొని పనికి వెళ్ళిపోతుంటే మా వాళ్ళలో కొంతమంది 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయట ఆడవాళ్ళని తీసుకొచ్చి ఒక 50 మందిని మా వాళ్ళ మీద దాడులు చేశారు సార్. దాడులు చేసి రక్తాలైన వాళ్ళకి హాస్పిటల్ పోతే అదే కేసు పెట్టడం చెప్పి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా వెళ్తే పోలీసు వాళ్ళు కూడా మాకు మీద కేసు తీసుకోకుండా వాపస్ పంపించారు సార్. మీరే తగులు కొట్టుకొని వచ్చారు, మీరే తగిలించుకొని వచ్చారు అని చెప్పేసి మాకు ఎదురు వచ్చారు సార్. అందుకే మీ మీడియా ద్వారా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. పోలీసులు ఏమన్నారు? పోలీసులు ఆడవాళ్ళు వెళ్ళారు సార్ కేసు పెట్టడానికి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ గా మీరే కావాలని వచ్చి వాళ్ళ మీదనే రుబాబు చేసి మీరు వాళ్ళనే కొట్టారు, మా మీదకి మీరు కేసు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు కావాలని ఇది చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్. అంటే ఇదంతా కూడా ల్యాండ్ ఏదైతున్నదో కోట్లలో ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నదని చెప్పేసి గుర్తించినటువంటి కొంతమంది బిల్డర్లు కుమ్మక్క అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేతల అండదండాలతో వీళ్ళు వచ్చి మేము మొత్తం పైన దాడి చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. మాకు తగిన న్యాయం చేయాలి. ఎవరైతే రౌడ్ షీటర్స్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు తక్షణం పంపించి ఇదంతా కూడా ల్యాండ్ ఏదైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో ప్రభుత్వం కట్టిస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం